వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఈ రోజు మనం చెప్పుకోబోయేది పార్ట్ 1 ఆల్రెడీ మనం రిలీజ్ చేసాము, మీరు చూసారు. ఇది పార్ట్ 2 అండి. మనం ఫార్మర్స్ లేకుండా మెన్సురేషన్ చేయడం అనేది ఇది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, న్యూ కాన్సెప్ట్. మీకు ఇక్కడ ఫార్ములాతో సంబంధం లేదు, జస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. మీకు గుర్తుంటే మీరు డైరెక్ట్లీ మీకు అది అయిపోతుంది, ఓకేనా? సో మనకు ఈ వీడియో మాత్రం మీరు చూసేది స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అమ్మా, మీకు క్రిస్టల్ క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఫార్ములాతో ఎలాంటి పని లేదు, నేను చెప్పే మెథడ్ అక్కడి నుంచే మీకు ఫార్ములా అనేది వస్తుంది. కానీ మీరు స్కిప్ చేసినట్లయితే ఈ వీడియోలో మాత్రం 100% చెప్తున్నాను, మీకు ఏం అర్థం కాదు. సో ఫస్ట్ నేను కాన్సెప్ట్ చెప్తున్నాను, దీని తర్వాత ఒక్కొక్కటి తీసుకొని రెక్టాంగిల్ కానీ, అదే చతురాస్రం కానీ, చతురాస్రం కానీ, దీర్ఘచతురాస్రం కానీ, రాంబాస్ కానీ, సమబాహు త్రిభుజం కానీ, సమాద్విబాహు త్రిభుజం కానీ, లంబకోణ త్రిభుజం కానీ, లంబకోణ సమాద్విబాహు త్రిభుజాలు కానీ, ఇవన్నీ 1 by 1 తీసుకొని ఒక్కొక్క దాని మీద మినిమం 30 to 40 క్వశ్చన్స్ మీ ముందు ఉంచుతాను. సో మీరు నాకు చేయాల్సింది ఏంటిదంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం, ఓకేనా? మీరు చేయాల్సింది ఏంటిదంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం, ఇది ఒక్కటి మాత్రం చేయండి, ఓకే? మీరు నాకు హెల్ప్ చేస్తే నేను మీకు ఇంకా మీరు ఊహించని విధంగా మీ కంటెంట్ మీ ముందు ఉంచుతాను. మీరు వేరే కోచింగ్ సెంటర్లలో ఆల్రెడీ పోయి ఉంటారు, ఒకసారి చూడండి. ఎక్కడన్నా మీరు ఒకవేళ మీరు చూడండి, ఎక్కడన్నా మీకు ఫార్ములాస్ యూజ్ చేయకుండా చెప్పినట్టయితే ఎక్కడ కూడా చెప్పలేరమ్మా. ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్, పీసీలో, ఎస్ఎస్సిలో, సిజిఎల్లో ఎవరైనా కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ ఫార్ములాస్ యూజ్ చేసి చెప్పిన వాళ్ళే. కాబట్టి నేను దీనిపై చాలా రీసెర్చ్ చేశాను. కాబట్టి మీ ముందు నేను ఫార్ములాస్ లేకుండా చేయడానికి మీ ముందు న్యూ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఈ వీడియోను బట్టే ఇంకా వేరే స్టూడెంట్ వాళ్ళు ఇప్పుడు మన వీడియోను ఫాలో అవుతూ ఉంటారు, ఓకేనా? సో మీరు నాకు సపోర్ట్ గా ఉండండి, నేను మీకు అద్భుతమైన కంటెంట్ మీకు ముందుంచుతాను. ఈ మెన్సురేషన్ కాదు, హాల్ మొత్తం ట్రిగోనోమెట్రీ కానీ, సంవర్గమాన లాగరితం కానీ, అదే విధంగా మీకు సాంఖ్యక శాస్త్రం కానీ, అంకగణితం కానీ, అంకగణితం అంటే అర్థమెటిక్ పార్ట్ లో మీకు అద్భుతం, మీరు అసలు కల్లో కూడా ఊహించారు అలాంటి షార్ట్ కట్స్ మీ ముందుంచుతాను. జస్ట్ ఆప్షన్ ద్వారానే వాటిని చేసే విధంగా నేను చెప్తాను, ఓకేనా? మీరు ఏం కంగారు పడకండి, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు దానికంటే వేరే లెవెల్లో మీకు చెప్తాను. ఒక్కసారి చూడండి అమ్మా, ఇదేంటిది? సమబాహు త్రిభుజం, పేరులోనే ఉంది సమబాహు త్రిభుజం, ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఇక్కడ ఈక్వల్ అంటే సమానంగా, అంటే ఇక్కడ ఏంటిది? 3 భుజాలు సమానంగా ఉంటాయి, 3 కోణాలు సమానంగా ఉంటే దాన్ని సమబాహు త్రిభుజం అని అంటారు. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. దీని గురించి నేను అసలు సమబాహు త్రిభుజం ఎట్లా అవుతుంది, అసలు ఈ సమబాహు త్రిభుజం ఏర్పడడానికి ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి, ఎట్లా ఏర్పడుతుంది, దీని యొక్క నియమాలు ఏంటివి, ఇవన్నీ కూడా మనం రేఖాగణితంలో క్రిస్టల్ క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్తాను, ఓకేనా? మీరు నాకు చేయాల్సింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం. చూస్తున్నారు బట్ కామెంట్ మాత్రం చేయట్లేదు. ఒక్కసారి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఒక్కసారి చూడండి అమ్మా. ఫస్ట్ సమబాహు త్రిభుజము అంటే మనం ఏంటి? 3 భుజాలు సమానంగా ఉంటాయని మనకు తెలుసు, ఓకే? ఇది ఏ. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ మనం ఫార్ములాకి వెళ్దాం, ఓకేనా? ఇదేంటిది? మనకు భుజం అనేది ఏ, ఇది ఏ. 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ప్రతిదాన్ని మనం ఏతోనే సూచిస్తాం, ఓకేనా? రైట్. చుట్టుకొలత ఏంటిది? ఈ సరౌండింగ్ లో ఉండే మొత్తం భాగాన్ని మనం చుట్టుకొలత అని అంటే, మనం ఆల్రెడీ రెక్టాంగిల్ లో మనం దీర్ఘచతురాస్రంలో చుట్టుకొలత ఏ విధంగా ఏర్పడుతుంది, వైశాల్యం దేన్ని అంటారు, హైట్ దేన్ని అంటారు, ఏ విధంగా ఏర్పడతాయని క్రిస్టల్ క్లారిటీగా మీకు వివరించాను. అది ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే మీరు వెళ్ళి చూడండి, ఓకేనా? రైట్. ఇక్కడ చుట్టుకొలత 3a ఎందుకు పెట్టామంటే ఇక్కడ 1 2 3 ఉన్నాయి కాబట్టి 3a. అదే విధంగా వైశాల్యం √3/4a². ఇది మీకు ఎలా వచ్చింది అనేది మీకు ఎక్కడైతే రేఖాగణితం చెప్తానో దీని యొక్క ఫార్ములా నేను నిరూపించి మీకు చెప్తాను, ఓకేనా? ఇది ఇక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఉంచుకోండి, ఓకేనా? ఇది వైశాల్యం. ఇక్కడ చూడమ్మా, మనకు ఎత్తు అనేది √3/2 into a. ఇవి మనకు కావాల్సినవి ఏంటి అమ్మా? ఫార్ములాస్. వీటి మీరు ఏం చేస్తారు? సర్వసాధారణంగా బట్టి వాడతారు, లేదా 10-15 సార్లు రాస్తే గానీ మనకు గుర్తుండదు, అవునా? మళ్ళీ మనకి ఎగ్జామ్ లో కొంచెం అటు ఇటు దింపి ఇచ్చిందంటే ఏ ఫార్ములా ఇది ఉపయోగించాలో కొంచెం డైలామాలో ఉంటారు. కానీ మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈ డైలామా మనకు అవసరం లేదు,
ఓకేనా? ఈ డైలమా మనకు అవసరం లేదు కాబట్టి ఒక్కసారి నా మాట వినండి. మీరు జాగ్రత్తగా మీ మైండ్ ఎక్కడన్నా ఉంటే ఇక్కడ 100% పెట్టడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చూడండి అమ్మా, మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వినండి, ఇక్కడ మనం భుజం 20 తీసుకుంటున్నాం అమ్మా. ఏంటిది? భుజం అనేది 20 తీసుకుంటున్నాం. ఓకే, జాగ్రత్తగా వినండి అమ్మా. మనం ఏం చేస్తున్నాము? భుజం అనేది 20 తీసుకుంటున్నాము. భుజం ఏంటిదమ్మా మనకు ఈజ్ఈక్వల్ ఇది 20 అమ్మా. ఓకేనా? ఇది ఏమవుతుంది? 20 అవుతుంది. జాగ్రత్తగా వినండి, మీకు క్రిస్టల్ క్లారిటీగా చెప్తాను. ఇది 20. ఓకేనా? 20 అయినా మనం ఇక్కడ లైన్ గీస్తున్నాము. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? లైన్ గీస్తున్నాము. ఓకే, ఇది లైన్ గీచామమ్మా. ఇక్కడ ఒక ఇదేంటిది మనకు? దీన్ని ఏమనొచ్చు? ఉన్నతి లేదా లంబరేఖ లేదా హైట్ లేదా ఏమంటారు? ఎత్తు అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇదేంటిది? దీన్ని సమభాగంగా విభజిస్తూ ఇది ఎంత పొడవు అయితే ఉంటుందో ఇది కూడా అంతే పొడవు ఉంటుంది. దీన్ని ఉన్నతి అని ఎట్లా ఏ విధంగా అంటారే? ఇవి ఉన్నతులు కానీ అదే విధంగా గురుత్వ కేంద్రం కానీ పరికేంద్రం కానీ ఇవన్నీ రేఖాగణితంలో మీకు ఇష్ట క్లారిటీగా ఏ విధంగా ఏర్పడతాయి ప్రతిదీ కూడా మీకు క్రిస్టల్ క్లారిటీగా నేను వివరించడానికి రెడీగా ఉన్నాను. ఓకే, చూడండి అమ్మా. ఇదేమంటారు? మనం హైట్ అంటారు. ఇది ఎట్లా ఏర్పడుతుంది? ఫస్ట్ మనకు ఒక భుజం తెలిసింది, అవునా? ఇది భుజం తెలిసినప్పుడు ఇది 20 ఉంది. ఇది ఎంత ఉంది? 20. సో మనం ఇది సమభాగాలుగా విడగొడితే ఏమవుతుంది? ఇది మనకు 10 అవుతుంది. ఇదేమవుతుందమ్మా? 10 అవుతుంది. 10 అవుతుంది కదా. ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ మనకు ఒకసారి చూడండి, ఇది చూడండి అమ్మా. మనకు చూడండి ఇక్కడ ఇక్కడ మీరు ద్వాస పెట్టండి అమ్మా. ఇదేంటిది మనకు? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది ఒకటి, ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, అవునా కదా? ఇది మనం ఏదన్నా ఒకటి తీసుకుందాం. ఇది 10 ఉంది, ఇది 20 ఉంది. ఒక్కసారి వినండి, ఇక్కడ ఇదేముందమ్మా? 20 ఉంది. ఇక్కడ వినండి, ఇదేముంది? 10 ఉంది, అవునా? ఇది 20, ఇది 10. మరి హైట్ అనేది ఎంత అవుతుంది? ఇదే కదమ్మా హైట్. ఈ హైట్ అనేది ఎంత అవుతుంది అంటే 10 × √3 అవుతుంది. ఎలా అవుతుంది? మీరు డైరెక్ట్ పెట్టారు, ఎలా అవుతుంది అంటే చూడండి అమ్మా. ఇప్పుడు మనకు ఇదేంటిది? కర్ణం. ఇదేంటిది? హైట్. భుజము స్క్వేర్ వేస్తే భుజము స్క్వేర్ హైట్ స్క్వేర్ చేస్తే మనకు కర్ణం అనేది కర్ణం స్క్వేర్ అనేది వస్తుంది, అవునా? అదే కదా మనకు. సో మనము ఏంటిది? ఇది భుజము స్క్వేర్. ఓకేనా? ఇదేంటిదమ్మా మనకు? ఎత్తు స్క్వేర్. ఎత్తు అనుకోవచ్చు లేదా భుజము స్క్వేర్ అనుకోవచ్చు. ఇది కర్ణము స్క్వేర్. మనం ఫస్ట్ దీన్ని చూద్దాం, ఇది ఎలా వచ్చిందో మీకు వివరించడానికి నేను క్లిష్ట క్లారిటీగా రాస్తున్నాను. భుజం అంటే ఎంతనమ్మా? 10 స్క్వేర్ అని రాస్తున్నాను. అదే విధంగా ఎత్తు ఎంత మనకు? ఎత్తు అనేది తెలియదు అన్నప్పుడు మనము ఏం తీస్తున్నాం? ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నాను, ఎక్స్ స్క్వేర్. ఇదేంటిదమ్మా? కర్ణం. కర్ణం అంటే ఎంత మనకు? 20 స్క్వేర్. 20 స్క్వేర్ కదా. ఈ 10 స్క్వేర్ ను ఇటు తీసుకొస్తాను, అప్పుడు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 20 ఉంది ఆల్రెడీ, అవునా? 20 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 400. ఇది 10 స్క్వేర్, ఇది ప్లస్ లో ఉంది కాబట్టి అది మైనస్ అవుతుంది. మైనస్ అంటే 10 స్క్వేర్ అంటే ఎంత? 100. సో ఓకేనా? 100 అయింది. ఇది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుంది మనకు? 300 అవుతుంది. 300 అంటే 3 ఇంటూ దీన్ని మనం ఏం రాయొచ్చు? 3 × 100 గా రాయొచ్చు కదా. సో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు మనకు? √3 × 100 అవుతుంది. ఈ 100 బయటకు తీసుకొచ్చినాం అనుకోండి. బయట అంటే ఎట్లా తీసుకొస్తామో ఒక్కసారి నాన్యాసాలు కూడా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నానమ్మా. దీన్ని ఏం రాయొచ్చు? 3 × √3 రాయొచ్చు ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు? 10 స్క్వేర్ రాయొచ్చు. 10 స్క్వేర్ రాయొచ్చు అంటే ఇక్కడ 2 ఇక్కడ రూట్ క్యాన్సల్ అయింది. అప్పుడు ఏమవుతుందమ్మా మనకు? ఇక్కడ 10 × √3 వచ్చింది. మనం ఇదంతా ప్రాసెస్ మనకు అవసరం లేదమ్మా. ఇదంతా మహాభారతం మనకు అవసరమే లేదు. ఇదంతా కహాని అనేది మనకు అవసరం లేదు. ఇది మనకు క్రిస్టల్ క్లారిటీగా నేను వివరించి చెప్పాను. సో మనకి ఎక్స్ అంటే ఏంటిదమ్మా? ఇక్కడ హైట్. ఎక్స్ అంటే ఏంటిదమ్మా? ఇక్కడ హైట్. హైట్ అంటే ఎంత వచ్చింది? 10 × √3 లేదా 10 × √3. ఇక్కడ చూడండి మనకి ఇదే కదా ఇక్కడ వచ్చింది, అవునా కదా? ఇదే కదా ఇక్కడ వచ్చింది, అంతే కదా. ఇది మనకు ఎట్లా వచ్చింది అనేది మీకు కాన్సెప్ట్ క్లారిటీగా వివరించాను. సో మళ్ళీ నెక్స్ట్ చూద్దామమ్మా. మనం ఒక్కసారి చూడండి అమ్మా. మీకు జీవితంలో ఎక్కడ కూడా మీరు ఫార్ములాస్ ఉపయోగించారు,
అలా ఉంటుంది కాన్సెప్ట్ అనేది. మీరు వేరే ఇన్స్టిట్యూట్ లో చూడండి, ఎక్కడ కూడా ఇలా వివరాలు అనేది మీకు దొరకదు. ఈవెన్ ఏ బుక్ లో అన్నా మీరు పెద్ద పెద్ద గ్రంథాలు దింపేయాలి, ఏ బుక్ లో కూడా మీకు వివరణ దొరకదు. ఇలా ఫార్ములా పెడతాడు, డైరెక్ట్ ప్రత్యక్ష ఇస్తాడు, సబ్స్టిట్యూట్ మెథడే ఉంటుంది ఇక్కడ. కానీ నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్ మీకు తీసుకొస్తున్నాను కాబట్టి మీరు మనసు అనేది ఇక్కడ లగ్నం చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఒకసారి చూడండి. రైట్ అమ్మా, మనకి ఇది ఏంటిది, ఇప్పుడు ఏమొచ్చింది, హైట్. అవునా, ఇది హైట్ వచ్చింది. రైట్, నెక్స్ట్ మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అంటే మనకి ఏంటిదమ్మా, భుజము 20 వచ్చింది. ఓకే, మనకు హైట్ ఎంత వచ్చిందమ్మా, మనకు ఏ అనేది హెచ్ అనేది 10 × √3 వచ్చింది. సో మనకు ఏంటిది ఇంకొకటి పెరిమీటర్. పెరిమీటర్ ఏంటిదమ్మా, ఇది 20 × 3 ఉంటాయి. ఎన్ని సైడ్స్ ఉంటాయి, 3 సైడ్. ఎన్ని భుజాలు ఉంటాయి, 3 భుజాలు. దీనికి 20 × 3 వేయండి. ఏమవుతుంది మనకు 20 × 3 వేయాలి. 3 ఎందుకు వేయాలి, 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి చేయాలి. 60 వచ్చింది. అదే విధంగా మనకు ఏరియా ఎట్లా రాబట్టాలో ఒకసారి చూడండి. మనకి ఏంటిదమ్మా, పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇది ఏంటిదమ్మా, ఇది పొడవు అనుకోండి. ఇదేంటిదమ్మా, హైట్. ఇది భుజము, ఇది హైట్. ఇది ఇంటూ ఇది ఏమవుతుంది, 10 × 10 ఏమవుతుందమ్మా, 100 × √3. ఓకేనా? ఇది ఇంటూ ఇది. ఎంత సింపుల్ గా వచ్చిందమ్మా. మీకు ఏమైనా ఫార్ములా అవసరమా? ఇక్కడ ఇంకొక మీకు అద్భుతమైన లాజిక్ చెప్తాను చూడండి అమ్మా. అద్భుతం, మీరు ఎక్కడ కూడా చూడరు, ఎవరు కూడా చెప్పారమ్మా ఇలాంటి లాజిక్స్. ఇక్కడ చూడమ్మా, భుజానికి ఇక్కడ భుజం ఉంది కదమ్మా, జాగ్రత్తగా వినండి. నేను ఈ లాజిక్ చెప్పే ముందు ఒక్కసారి మనం చూద్దాం. ఓకేనా? ఇది డైరెక్ట్ ఇచ్చినప్పుడు ఇది ఈజీ అవుతుందమ్మా. మనకు డైరెక్ట్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా గుర్తు ఉంటేనే మనము వీటిలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఒకవేళ ఫార్ములా మనకు ఎగ్జామ్ పేపరు మనకు సైకాలజీలో ఒకటి ఉంది. ఏంటిది, మనకు సైకాలజీలో ఫలిత నియమం ఏం చెప్తాదమ్మా మనకు చూడండి. మనకు ఎప్పుడే కానీ ఒక సైకాలజీ ఒక నియమం ఉంటుంది. ఏంటిదంటే, ఒక 3 క్వశ్చన్స్ రాలేవు అనుకోండి, 4వ క్వశ్చన్ వచ్చినా కానీ మనం చేయలేకపోతాం. అవునా? అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అది. ఇప్పుడు మనకు 3 క్వశ్చన్స్ మనకు రాలేవు అనుకోండి, ఈ ఫార్మ్ ఇది వచ్చినా కానీ మనం చేయలేకపోతాం. అది కంపల్సరీ మనకు వర్తిస్తుంది. కాబట్టి మీరు ఫార్ములాస్ అనేవి బట్టి పట్టడానికి ప్రయత్నించద్దమ్మా. కంపల్సరిగా అది మీరు ఏం చేస్తారంటే, ఒకటి 1 or 2 టైమ్స్ గుర్తుపడితే చాలా. 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ కింది వాటిలో సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం కావచ్చు, ఎత్తు కావచ్చు, చుట్టుకొలత కావచ్చు, భుజం కావచ్చు, ఎక్సెట్రా ఏమన్నా కావచ్చు. అది గుర్తుపడితే చాలు. కానీ మీరు దాన్ని పట్టి నోట్స్ లా రింపేసి అలా చేయకండమ్మా. మనకి NCF 2005 ఏం చెప్తుంది, బట్టి విధానాన్ని వదిలేయాలి. కాబట్టి మీరు ఇక్కడ బట్టి పడితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని బట్టి పట్టిపిస్తారు. సో ఏ మార్పు అనేది ఉండదు. సో మీరు జాగ్రత్తగా వినండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? మరి ఇవి డైరెక్ట్ ఎట్లా వస్తాయి, ఒకసారి ఫార్ములాలో పెట్టి చూపించండి సార్ అంటే నేను చూస్తానమ్మా. ఏ అంటే ఎంతమ్మా మనకు 10. సారీ, ఏ అంటే ఎంత మనకు, ఇదే కదా ఏ అనేది 20. ఓకే, మనకు చుట్టుకొలత అంటే ఎంతనమ్మా, 3 × 20 ఏమవుతుందమ్మా మనకు 60 అయింది. ఓకేనా? ఇది వైశాల్యం ఎంత అమ్మా మనకంటే √3/4. ఓకేనా? ఇది ఎంతనమ్మా, ఏ అంటే 20 × 20. సో 20 స్క్వేర్ చేద్దాం. ఈజీ బట్ ఏమవుతుంది, √3/4 × 20 స్క్వేర్ అంటే మనం ఏం రాస్తాం దీన్ని, 20 × 20. సో ఈ 4 1 4 5 మళ్ళీ ఏం చేస్తామమ్మా, ఇక్కడ స్టెప్ పెరుగుతూ ఉంటుందమ్మా. √3/4 సారీ 4 కాదు కదా, ఇదేమవుతుంది 100 అవుతుంది. అంటే మనం ఇలా రాయొచ్చు కదా, 100 × √3. ఓకేనా? తర్వాత మనకి ఏంటిదమ్మా, హైట్ ఏంటిది, ఇక్కడ √3/2. ఏ అంటే ఎంత మనకు 20. ఓకే, సో మనకి ఏం చేస్తాం, 2 1 2 10 అంటే ఏం రాయొచ్చు, 10 × √3. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫార్ములా తెలుస్తుంది, ఇది వస్తుంది. కానీ ఇక్కడ 1 లైన్ లో వస్తుంది. నేను ఇంకా చేపిస్తాను, మీరు ఎక్కడ పోకుండా స్కిప్ చేయకుండా ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఇక్కడ అద్భుతమైన కాన్సెప్ట్ ఉంటుందమ్మా. మీరు ఇది నేర్చుకున్నారంటే ఇంకేం అవసరం లేదు. ఇక్కడ చూడండి, నేను అద్భుతమైన కాన్సెప్ట్ మీకు చెప్తాను. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ √3 అనేది కామన్ గా ఉంటుందమ్మా. ఎప్పుడైతే భుజంలో √3 అనేది రాకపోతే కంపల్సరీ మనకు హైట్ లో కానీ
వైశాల్యంలో కానీ వైశాల్యం ఇక్కడ ఏరియాలో కానీ √3 అని ఉంటుంది. ఇక్కడ √3 రాకపోతే, ఇక్కడ √3 అనేది లేకపోతే ఇక్కడ హైట్ లో √3 ఉంటుంది, ఇక్కడ ఏరియాలో √3 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ √3 అనేది వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. ఎందుకు? √3 × √3 క్యాన్సల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంకొకటి చెప్తాను వినండి. ఇక్కడ చూడండి, మనకు ఎప్పుడే కానీ ఇక్కడ మనకు సైడ్ అనేది 20 ఇచ్చింది అనుకోండి, ఇందులో హాఫ్ అనేది మనకి ఏమవుతుందంటే హైట్ అవుతుంది. ఇక్కడ చూడండి, హాఫ్ అనేది హైట్ అవుతుంది. దీన్ని మనము స్క్వేర్ చేసాను అనుకోండి అమ్మా, స్క్వేర్ వేస్తే ఇది అవుతుంది 100 అవుతుంది. దీన్ని మనము దీంట్లో హాఫ్ వేసినప్పుడు 10 అవుతుంది. దీన్ని స్క్వేర్ వేసినప్పుడు ఏరియా అనేది వస్తుంది. ఓకేనా? అయిపోయింది కదా? ఈ విధంగా వస్తుంది. అర్థమవుతుంది కదా? అదే విధంగా ఈ 10 ఉంది కదమ్మా, దీన్ని మనం డబుల్ చేయాలి. డబుల్ చేసి × 3 వేస్తే మనకు ఏమొస్తుంది? పెరిమీటర్ అనేది వస్తుంది. ఒక్కసారి కొన్ని ప్రాబ్లం చెప్తాను, మీరు ఈజీగా చేస్తారమ్మా. ఒకసారి చూడండి. ఇంకో ప్రాబ్లం చూద్దాం మనం. ఓకేనా? ఈజీగా ఉంటుంది, ఎక్కడికి స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి చూద్దామమ్మా. మనకు ఇదొక ఏంటిది? ఇదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లేదా సమబాహు త్రిభుజం. మనకి ఏమి ఇచ్చిందమ్మా? మనకు ఇది అనేది 8 ఇచ్చిందమ్మా, సైడ్ అనేది 8 ఇచ్చిండు. సో ఇది 8, ఇది 8, ఇది 8. జస్ట్ వినండి, మీరు ఏం ఫార్ములాస్ మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. దీన్ని మనం యూజ్ చేయము. ఒక్కసారి వినండి. ఇక్కడ ఏంటిదమ్మా? మనకు హైట్ అనేది తెలియదు. హైట్ మనకు తెలుసా? తెలియదు. ఇదేమవుతుందమ్మా? మనకు 4 అవుతుంది. ఇదేమవుతుంది? 4. ఈ 8 ను ఈక్వల్ పార్ట్ గా మనం డివైడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇది 4 అవుతుంది, ఇది 4 అవుతుంది. నేను ఇక్కడ హైట్ అన్నప్పుడు ఏం చేసినాను? ఈ 4 × √3 రాయండి అని చెప్పినాను. ఓకేనా? మనకు హైట్ వచ్చిందమ్మా. అదే విధంగా హైట్ వచ్చింది. మనకి ఇంకేం కావాలి? కొత్తగా పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ అంటే × 3 వేయండి అమ్మా, పెరిమీటర్ వచ్చేసింది. వైశాల్యం కావాలి, ఏరియా కావాలంటే ఏం చేస్తారో మీరు? ఇది × ఇది వేయండి అమ్మా, ఇది × ఇది వేయండి అమ్మా, మనకు వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది? ఇది మనకు 16 √3. 16 × √3. ఎంత సింపుల్ గా వచ్చింది. జస్ట్ మీరు మీరు అర్థం చేసుకుంటే 1 లైన్ లో వచ్చేసింది. అదే మీరు ఫార్ములాలో అయితే ఒకసారి పెట్టాలి, ఇలా క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ చేయాలి. ఇదంతా మనకు అవసరం లేదమ్మా. ఎగ్జామ్ హాల్లో ఈ విధంగా చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక్కసారి మీకు వివరించడం కోసం నేను రాస్తున్నాను. ఏ అంటే ఎంతనమ్మా? మనకు 8. అవునా? హైట్ అదే విధంగా పెరిమీటర్ అంటే ఎంతనమ్మా? నేను కంప్లీట్ గా రాస్తలేనమ్మా, మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి. ఎందుకంటే నా మాటలను వినండి. మనది డిజిటల్ బోర్డు కాదు కాబట్టి జాగ్రత్తగా కొంచెం చూడండి. ఓకేనా? పెరిమీటర్ అంటే ఏంటిదమ్మా? 3 × 8 అంటే ఏమవుతుందమ్మా? మనకు 24 అవుతుంది. అదే విధంగా హైట్ ఏమవుతుందమ్మా? మనకు దీంట్లో ఏమవుతుంది? హాఫ్. 4 × √3. ఈ √3 ఎట్లా వచ్చిందో నేను ఆల్రెడీ మీకు క్రిస్టల్ క్లారిటీగా ఇక్కడ వరకు నేను వివరించి చెప్పాను. √3 అనేది ఏ విధంగా వచ్చింది అనేది. ఓకేనా? ఏంటిది? మనకు తెలుసు ఫార్ములా, ట్రిపులెట్ లో ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటిది? భుజము స్క్వేరు ప్లస్ భుజము స్క్వేరు = కర్ణము స్క్వేరు. ఓకేనా? లేదా ఎత్తు స్క్వేర్ అనొచ్చు, ఏ విధంగా అయినా అనుకోవచ్చు. ఓకేనా? ఇది హైట్ వచ్చింది. అదే విధంగా మనకు ఏం కావాలి? ఏరియా, వైశాల్యం ఏముందమ్మా? మనకు ఇక్కడ ఏం లేదు. వైశాల్యం అంటే ఏంటిది? 4. అవునా? ఇది 4 × 4 16. అవునా? 16 √3 వచ్చిందా? మనం జస్ట్ 1 లైన్ లోనే వచ్చింది. అవునా? ఇంకొక ప్రాబ్లం చేసేద్దాం. ఇంకొక ప్రాబ్లం చేసేస్తే మీకు క్రిస్టల్ క్లారిటీగా అర్థమవుతుందమ్మా. ఓకేనా? రైట్. ఒకసారి చూద్దాం. ఇది ఇంకా ఈజీగానే ఉంటుందమ్మా, మనకు ఎలాంటివి ఉండదు. ఒకసారి చూడండి అమ్మా, కానీ స్కిప్ చేయకుండా చూడండి అమ్మా, మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇదేంటిది? ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం. మనకి ఎంత ఇచ్చిండమ్మా? A = 24 ఇచ్చిండు. ఓకేనా? 24 ఇచ్చిండు. మనకి ఇది 24 అవుతుంది, ఇది 24 అవుతుంది, ఇది 24 అవుతుంది. సో మనకు ఇక్కడ నేను డ్రా చేశాను 1. ఏంటిది? హైట్ అనేది డ్రా చేశాను. డ్రా చేసినప్పుడు ఇది హైట్ అవుతుంది. ఇది 24 అంటే ఇదేమవుతుందమ్మా? 12 అవుతుంది. ఇదేమవుతుంది? 12 అవుతుంది. సో ఇది 12 అయినప్పుడు ఇది మనకు హైట్ ఎంత అవుతుందమ్మా? 12 × √3 అవుతుంది. అవునా? హైట్ √3 అవుతుంది. అదే విధంగా మనకి హైట్ అనేది 12 × √3 అయితే మనకు ఏరియా అనేది ఏమవుతుందమ్మా? 12 × 12 144. ఏరియా అనేది ఏమవుతుంది? 144 √3 అవుతుంది.
ఎస్ నో. ఇంకా కావాలనుకుంటే మీరు చూడండి అమ్మా, ఇక్కడ ఏమవుతుంది ఏరియా ఈజ్వల్ ఎంత అమ్మా √3/4. ఇక్కడ ఏ అంటే ఎంతనమ్మా 24 ఇంటూ 24 ఏ అంటే ఏ స్క్వేర్ కాబట్టి 24 ఏ ఇంటూ ఏ అంటే 24 ఇంటూ 24. ఇక్కడ చూడండి 4 1 జా 4 6 24. ఎస్ నో. ఇక్కడ చూడండి 144 అవుతుంది. 6 4 24 6 12 14 అంటే ఎంత 144 ఇదంతా మనకు కొట్టేసుడు బిట్టేసుడు ఇదంతా మనకు అవసరమమ్మా? అవసరం లేదు కదా. వచ్చిందా 144 ఇక్కడ ఏమన్నా మనం అలాంటి పనులు ఏమన్నా చేసినామా? ఏమి చేయలేదు. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది నన్ను ఇంకో క్వశ్చన్ అడగచ్చు, మీ దాంట్లో ఇంకో క్వశ్చన్ అడగచ్చు, అవ్వ ఇది మీరు భుజం ఇస్తేనే చేస్తున్నారు, వైశాల్యం ఇస్తే చేస్తారా? ఎగ్జాంపుల్ గా వైశాల్యం ఇస్తే వేస్తారా? వైశాల్యం ఇదే అనుకోండి అమ్మా, మనకు తెలియదు, భుజం తెలియదు, ఏం తెలియదు, జస్ట్ వైశాల్యం మనకు తెలుసు. ఓకేనా? మనకు వైశాల్యం మాత్రమే తెలుసు. ఫస్ట్ వైశాల్యం కంటే మనం ఏం తీసుకున్నాము? జస్ట్ వినండి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనకి ఏంటిది 24 వచ్చింది కదమ్మా, మనకి ఏ అనేది 24 వచ్చింది. ఓకే, ఏ అనేది మనకు 24 వచ్చినప్పుడు ఇదేమైంది మనకు 12 అయింది, ఇది మనకు 12 అయింది. జస్ట్ వినండి, నేను ఎక్స్పెరిమెంట్ మీకు ఇష్టంలాగా వివరించడానికి కోసమే నేను ఉన్నాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇదే ఫార్ములా మీరు బట్టి పడతారు, బట్టి అవసరం లేదు మనకు. ఓకేనా? ఈ విధంగానే చెప్పాలి కంపల్సరీ. మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగానే స్టూడెంట్స్ కు చెప్పాలి. అర్థమవుతుందా? బట్టి విధానం అనేది విధానాలి. ఓకేనా? 12 అయింది కదమ్మా, ఇదేమవుతుంది 12 ఇంటూ √3, ఇదేమవుతుంది 12 ఇంటూ √3 అవుతుంది. ఓకేనా? √3 మనకు వైశాల్యం ఏమవుతుంది అప్పుడు మనకు 144 అవుతుంది. ఇది 24 ఇది 24 ఇది 24. ఓకేనా? ఇది ఈ విధంగా వచ్చింది. లేదు నాకు డైరెక్ట్ ఏరియా ఇచ్చిండమ్మా, మనకు ఏరియా ఏమి ఇచ్చిండు 144 ఇచ్చిండు. మనం ఏ విధంగా కనుక్కుంటామో ఒకసారి చూడండి. అర్థమవుతుందా? మనకి ఏరియా ఇచ్చిండు, ఏం కనుక్కోమన్నాడు? హైట్ కనుక్కోమన్నాడు. అవునా? హైట్ కనుక్కోమన్నాడు, కానీ మనకి ఏం తెలియదు కదా. ఏరియా అన్నప్పుడు నేను ఏం చేస్తున్నానమ్మా మీకు ఇక్కడ ఏరియా అన్నప్పుడు ఏం చేస్తున్నాను మీకు ఇక్కడ 144 ఉంది కదా. అప్పుడు ఏమవుతుంది ఇది మనకు ఇక్కడ 144 అన్నప్పుడు ఇదేమవుతుంది మనకు ఇక్కడ హైట్ ఉంది కదా, ఈ హైట్ ఇదేమవుతుంది ఇందులో సగం, అంటే ఇందులో స్క్వేర్ కదా ఇదేమవుతుంది 12 ఇంటూ √3 అవుతుంది. ఇదేమవుతుంది అప్పుడు మనకి ఇది 12 అయిందంటే ఇది కూడా 12 అవుతుంది. అవునా? ఇది 12 అయింది, ఇది 12 అయిందంటే ఇది 12 అవుతుంది. అంటే ఓవరాల్ ఎంత అవుతుంది 24 అవుతుంది. ఇంకేంటి కావాలమ్మా మనకు? అన్నైతేనే కదా 12 ఇంటూ 12 144 √3 వచ్చిందా లేదా? ఇక్కడ మనకు భుజము, ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఏ వచ్చింది, ఇక్కడ మనకు హైట్ వచ్చింది, ఇక్కడ మనకు ఇంకేం కావాలి మనకు? ఇదే కదా. ఇంకా పెరిమీటర్ అంటారా, దీన్ని ఇంటూ 3 చేయండి. వచ్చిందా లేదా? ఓకే, ఇది 144 తీసుకున్నాం. లేదు నేను డైరెక్ట్ హైటే తీసుకుంటాను, హైట్ అనేది మనకి ఎంత 12 ఇంటూ √3, నాకు పెరిమీటర్ చెప్పండి. సింపుల్ చెప్తానమ్మా, చూడండి మీకు అలా కూడా చెప్తాను. ఓకేనా? మనకేంటిది హైట్ ఉందమ్మా, ఇదే కదా హైట్ 12 ఇంటూ √3. ఇది హైట్ అయినప్పుడు ఇదేమవుతుంది మనకు 12 అవుతుంది. మరి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుందమ్మా మనకు 12 అవుతుంది. సో ఇది 12 ఇది 12 ఓవరాల్ గా ఎంత అవుతుందమ్మా 24 అవుతుంది. మనకు ఒక భుజం వచ్చింది, ఒక సైడ్ వచ్చింది, ఇదేంటిది హైట్ వచ్చింది. సో మనకి ఏం అడుగుతుండు? ఏరియా అడుగుతుండు. ఏరియా అడుగుతున్నప్పుడు ఏంటిదమ్మా మనకి ఇది 12 ఇంటూ 12 ఏమవుతుంది 144. సో మనకి ఏరియా ఏమవుతున్నప్పుడు 144 అప్పుడు మరి పెరిమీటర్ ఏమవుతుందమ్మా ఇంటూ 3 చేయండి, ఖతం. అవునా కదా? ఈ విధంగా నేర్చుకోవాలమ్మా, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఈ విధంగా నేర్చుకోవాలి తప్ప √, ఇలా బట్టి విధానాన్ని విడేయండి. ఓకేనా? దీని గురించి నేను మళ్ళీ దీని నుంచి 30 నుంచి 35 క్వశ్చన్స్ తీసుకొని వేరియస్ టైప్ లో క్వశ్చన్స్ తీసుకొని మీకు ఇవన్నీ చేపిస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటిది? ప్రతి వారం వీడియో చూస్తూ ఉంటారు కదా, జస్ట్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నా వీడియోస్ ఎలా మీకు నా వీడియోస్ వల్ల మీరు ఏమైనా లబ్ధి పొందుతున్నారా అని మీరు ఒక్కసారి హార్ట్ఫుల్ గా చెప్పండి. ఓకేనా? అలా చెప్పడం వల్ల నాకు ఇచ్చే ఏకైక మీరు గిఫ్ట్ ఏదైనా ఉన్నది అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రమే. ఓకేనా? సో ఇది అండి
దీని తర్వాత మనం ఇంకేది తీసుకుంటున్నాము, సమాద్విబాహు త్రిభుజం. ఇది సమబాహు త్రిభుజం, అది సమాద్విబాహు త్రిభుజం. దాని గురించి మనం చూద్దాం. చూడండమ్మా, నెక్స్ట్ పాయింట్ ఏంటిది, ఆల్రెడీ మనకు సమబాహు త్రిభుజం అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదమ్మా, సమాద్విబాహు త్రిభుజం, ఐసోసెలస్ ట్రయాంగిల్. సమాద్విబాహు త్రిభుజం అంటే ఇక్కడ ఏంటిది, సమాద్వి రెండు భుజాలు, వి అంటే రెండు భుజాలు సమానం ఉంటాయి, ఒక భుజం అనేది అసమానంగా ఉంటుంది. మీనింగ్ మీకు నేను రేఖాగణితం చెప్పేటప్పుడు ఈ వీటి యొక్క వివరాలన్నీ మీకు క్రిస్టల్ క్లారిటీగా వివరించానమ్మా, విత్ అద్భుతమైన ట్రిక్స్ తో ఎలా గుర్తుపట్టాలి చాలా ఉంటాయి, కానీ మీకు క్రిస్టల్ క్లారిటీగా ఒక అద్భుతమైన ట్రిక్స్ విధంగా మీరు ఒక్కసారి చదివితే జాలిక మర్చిపోయే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. కానీ మీరు మాత్రం దాన్ని కంపల్సరిగా ఒకసారి చూస్తే తప్ప మీకు అర్థం మాత్రం కాదు. ఒకసారి నేను చెప్పిన తర్వాత మీరు ఒకసారి చూసుకున్నారు అనుకోండి, 10 days తర్వాత మళ్ళీ రివిజన్ చేయండి, అలా ఉంటుంది. ఓకేనా, కాన్సెప్ట్ నేను చెప్పిన తర్వాత మీరు డైరెక్ట్ గా ఎగ్జామ్ లో అటెంప్ట్ చేసినా మీకు 100 చేయగలుగుతారు. సో ఒకసారి చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అనేది ప్రాఫిట్ అనేది పొందుతారు, లేదా 0%. ఒకసారి చూడండమ్మా, ఈ రెండు భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. ఈ రెండు భుజాలే సమానంగా ఉంటాయి అంటే ఎవరైనా రెండు భుజాలు సమానం ఉంటాయమ్మా. సో నేను ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి, ఇదేంటిది, ఇది అసమాన భుజాలు. ఓకేనా, ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి, ఇది అసమానంగా ఉంటాయి అంటే ఈక్వల్ గా ఉండదు. సో మనం ఒకసారి ఫార్ములాకి లుక్ చేద్దాం. ఓకేనా, ఇవి చూస్తే భయపడకండి ఈ ఫార్ములానే, కానీ మనం ఇలాంటి ఏమి ఉపయోగించాము, చూడడానికి భయంకరంగా ఉంటుంది కానీ మనం ఇలా ఫార్ములాస్ అనేవి ఉపయోగించాము. ఓకేనా, ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ఆప్షన్లలో ఒకవేళ సమాద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఈ కింది వాటిలో ఏది అన్నప్పుడు మీరు జస్ట్ గుర్తుపడితే చాలు. మన మూల్యాంకనంలో రకాలు ఉంటుంది. ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి, 4 రకాల ప్రశ్నలు ఉంటాయి. అవి ఏమేమో మీకు తెలుసు. సో మనం ఒకసారి అది పక్కన పెడదాం, ఇది చూద్దాం. ఓకేనా, చూడండమ్మా, మనం ఏంటిది, పెరిమీటర్ అంటే ఏఏబి 2a + b రాస్తాం. ఓకేనా, వైశాల్యం b/4 √4a² - b². ఇది వైశాల్యం అంటే ఏరియా. అదే విధంగా హైట్. ఓకే, హైట్ ఎలా వస్తుందమ్మా ఒకసారి చూడండి, ఇలా మిడ్ పాయింట్ కు డ్రా చేస్తే హైట్ అనేది మనకు వస్తుంది. దీన్ని ఏమంటారు, హైట్. ఈ హైట్ ఏంటిది, హాఫ్. ఏంటి అమ్మా, హాఫ్ అన్నట్టు, హాఫ్ అండర్ √4a² - b². ఇది అమ్మ మన కాన్సెప్ట్. ఓకేనా, ఇదంతా ఈ ఫార్ములా ఉంది కదా మనకు, ఇదంతా మనకు అవసరం లేదమ్మా, అవసరం అస్సలు లేదు. జస్ట్ మనం వీటిని మీరు ఆప్షన్లలో ఒకవేళ మనకు ప్రాబ్లమ్స్ కాకుండా, ఎందుకంటే బుక్స్ లో ఉన్నాయి కదమ్మా, మనకు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇట్లా తీసి ఇట్లా పేపర్లో పెడతాడు, మక్కి పెడతాడు. సో మనం అలాంటప్పుడు దీన్ని మనం జస్ట్ గుర్తుపట్టాలి. కానీ మనం నువ్వు చూడండమ్మా, నేను చెప్పే కాన్సెప్ట్ కంటే నేను చెప్పే కాన్సెప్ట్ ఫార్ములా కంటే ఈజీ ఉంటుందమ్మా, ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఒకసారి ఇక్కడ మీ నోట్స్ ఉంటుంది కదా, ఇక్కడ లైన్ పట్టుకోండి, ఇక్కడ ఫార్ములా పెట్టండి, ఇక్కడ నా కాన్సెప్ట్ పెట్టండి. ఫార్ములాతో చేసి స్టాప్ వాచ్ ఆన్ చేసే ఫార్ములాతో ఎంత సమయం పడుతుంది, అదే విధంగా నేను చెప్పే కాన్సెప్ట్ నేను చెప్పే కాన్సెప్ట్ ద్వారా మీరు చేయండి, ఎంత టైం మీకు పడుతుందో మీకే అర్థమవుతుంది. అంటే మీరు జస్ట్ ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి ఇది వితౌట్ ప్రాక్టీస్ తోని మీరు ఎంత సమయం పడుతుంది, ఇది చాలా సార్లు ప్రాక్టీస్ చేశారు, ఇది ఎంత సమయం అనేది పడుతుందని మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, అర్థమవుతుందిగా. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అద్భుతమైన కాన్సెప్ట్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూడండి. నేను ఒక క్వశ్చన్ రాస్తాను, చూడండి అమ్మా. ఇది ఈ విధంగా ఉంటుందమ్మా, ఒక సమాద్విబాహు త్రిభుజం యొక్క ఒక అసాధారణ భుజం అంటే అసాధారణ భుజం ఎంత అంటామమ్మా, 6. ఏంటిది, ఇది 6.
రెండు సమానమైన చూడండమ్మా రెండు సమానమైన భుజాలలో రెండు సమానమైన భుజాలలో ఒక భుజం 5 అయితే ఏ ఏంటిదమ్మా ఏరియా, బి హైట్, ఇంకేమున్నాయో మనకు సి పెరిమీటర్ ఎంత అని అడుగుతాడు. ఓకేనా, హైట్ అడగాలి. ఇదేంటిదమ్మా ఏ అంటే నేను ఏరియా మీన్స్ వైశాల్యం. ఓకే, వైశాల్యం. హైట్ అంటే ఏంటమ్మా ఎత్తు. ఓకే, ఇది పి అంటే ఏంటిదమ్మా మనకు పెరిమీటర్ చుట్టూ కొలత. ఓకేనా, జాగ్రత్త. కొంచెం నేను షార్ట్ ఫామ్ లో రాస్తున్నాను, మీరు దీన్ని ఫుల్ ఫామ్ లో రాసుకోండి. ఓకేనా, మీరు కూడా నోట్స్ ఇలా రాసుకుంటే ఒక 15 days 20 days తర్వాత చూకో అంటే ఏంటిలో బాబు మీరే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది చూడండి అమ్మా, ఇది మనకు క్వశ్చన్ ఏంటి, ఒక సమాద్విబాహు త్రిభుజం యొక్క ఒక అసాధారణ భుజం 6, రెండు సమానమైన భుజాలలో ఒక భుజం 5 అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎత్తు చుట్టుకొలతలు కనుక్కోనండి. ఇక్కడ చూడమ్మా, మనకు రీసెంట్ తెలంగాణ టెట్ లో 2 shift లో అడిగారమ్మా ఇదే క్వశ్చన్. కానీ ఇదే క్వశ్చన్ చాలా మంది అంతెందుకు మా ఫ్రెండే దాన్ని ఈ ఫార్ములా బట్టి వేసిండు. తర్వాత నా దగ్గరికి వచ్చి నాకు ఆ క్వశ్చన్ చెప్తే అలా అంత లెంత్గా అవసరం లేదమ్మా, జస్ట్ సింపుల్ గా చేయొచ్చు, దీనికి ఎలాంటివి ఫార్ములాస్ ఏం అవసరం లేదు అని నేను చెప్తే, ఇది నాకు ముందు చెప్తుంటే బాగుండేది, నేను అక్కడ ఫార్ములాతో పెట్టాను, బట్ నాకు దానివల్ల ఆ ఫార్ములా గుర్తు రాకపోవడం వల్ల అక్కడ నేను చేసిన క్వశ్చన్ కూడా రాంగ్ చేసినా కానీ ఆ రాంగ్ చేసిన క్వశ్చన్ అక్కడ నాకు ఆల్రెడీ అక్కడ ఒక ఆప్షన్ మ్యాచ్ అయింది కాబట్టి నేను అదే ఆన్సర్ అనుకున్నాను, కానీ కరెక్ట్ ఆన్సర్ అది కాదు అని తర్వాత రియలైజ్ అయింది. సో ఫార్ములా అనేది మనకు ప్రెషర్ లో ఉంటాం కాబట్టి మీకు తెలుసు, క్రికెట్ ఆడి ఉంటారు, క్రికెట్ ఆడి ఉన్నప్పుడు 6 balls-లలో ఒక 18 కొట్టాలన్నప్పుడు అప్పుడు వచ్చే బ్యాట్స్మెన్ కి ఎంత ప్రెషర్ ఉంటుందో మీకు క్రికెట్ చూసే వాళ్ళకి చాలా మట్టుకు తెలుసు. క్రికెట్ ఆడే వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కానీ ఆ పొజిషన్ ఎలా ఉంటుంది, ఆ పిచ్ లో ఏ విధంగా ఉంటున్నది మీకు చాలా తెలుసు. అదే విధంగా మనము ఒక 2-3 questions లకు ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు వచ్చే క్వశ్చన్స్ మీద ఆ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా పడుతుంది అనేది మనం రాసే ఎగ్జామ్స్ లలో మనకి ఏ విధంగా తెలుస్తుంది, ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి మనకు ఆ ప్రెజర్లలో మనకు వచ్చిన ఫార్ములా కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఫార్ములాస్ మనకు ఉంటాయి. ఆ కన్ఫ్యూజ్ అయ్యే ఫార్ములాస్ మనకు దానికి బదులు దీనికి పెట్టాం అనుకోండి, ఆన్సర్ మనకు మ్యాచ్ అయ్యేది కంపల్సరీగా ఆప్షన్లలో పెడతాడు. ఎందుకు పెడతాడు, అది చూస్తారు, వాళ్ళు ఈ విధంగా చేయొచ్చు అలా కంపల్సరీ. మీరు ఎలా చేసినా కొన్ని సందర్భాలలో ఎలా మిస్టేక్ చేసినా కానీ వేరే ఫార్ములా పెట్టినా కానీ ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యే విధంగా అక్కడ ఉంటాయి. అదే మీరు కరెక్ట్ అనుకొని పెట్టకూడదు. ఓకేనా, పెడతాము 100% పెడతాం, అదే ఎందుకంటే అక్కడ లేదు ఛాన్స్. ఓకేనా, ఒకసారి చూడండి అమ్మా, ఇలా చెప్తూ పోతే అలాగే ఉంటుంది. ఒక సమాద్విబాహు త్రిభుజం యొక్క ఒక అసాధారణ భుజం 6, రెండు సమానమైన భుజాలలో ఒక భుజం 5 అయితే వైశాల్యం ఎంత, ఎత్తు ఎంత, చుట్టుకొలత ఎంత. జస్ట్ చూడండి, ఇది తీసుకున్న ఇదేంటిదమ్మా సమాద్విబాహు త్రిభుజం, ఏమన్నా అసాధారణ భుజం. ఇవి నేను పక్కన పెడుతున్నానమ్మా కాస్త. ఓకే, అసాధారణ భుజం, నేను దీన్ని అసాధారణ భుజంగా తీసుకుంటున్నాను. ఓకే, ఇది ఎంతనమ్మా అసాధారణ భుజం, ఇది ఎంత మొత్తం 6. ఓకే, ఇది 6. ఓకే, ఇది 6 అయింది కదా. తర్వాత ఏంటిదమ్మా ఇక్కడ నుండి రెండు సమానమైన భుజాలలో ఒక భుజం 5 అయితా, ఇది 5 అయిందమ్మా. రెండు భుజాలలో ఇది 5 అయిందంటే ఇది కూడా ఎంత కావాలి, 5 కావాలి. ఎస్ అను ఎస్. ఓకే, రైట్. ఇక్కడ చూడమ్మా, ఇది 6 అయింది. ఇది 6 అయిందంటే ఈ హైట్ అనేది 2 భాగాలుగా విభజిస్తుంది, 2 సరి సమానమైన భాగాలుగా విభజిస్తుంది. ఉన్నతి లేదా లంబరేఖ లేదా ఎత్తు 2 సమానమైన భాగాలను విభజిస్తుంది. ఏ త్రిభుజాలు 2 సమానమైన భాగాలుగా విభజిస్తుంది అనేది కూడా మీకు రేఖా గణితంలో క్రిస్టల్ క్లారిటీగా చెప్తాను. ఓకే, మీరు చేయాల్సిందల్లా ఏంటిదంటే వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఓకేనా, ఇది చూడండి, స్కిప్ చేయొద్దమ్మా, స్కిప్ చేస్తే మీరు మర్చిపోతారు. ఓకేనా, న్యూ కాన్సెప్ట్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇది హైట్ అమ్మా, ఇది హైట్ కదా,
ఇది మనకి ఏంటిది హైట్, ఇది 6, ఇది 6 కాబట్టి మనం దీన్ని ఏం రాయొచ్చమ్మా 3 రాయొచ్చు, దీన్ని ఏం రాయొచ్చు 3 రాయొచ్చు. మనకు ఆల్రెడీ ఒకటి తెలుసు, పైథాగోర ట్రిప్లెట్ ఎందుకు యూజ్ అవుతుంది. ఇక్కడ 3 వచ్చింది, ఇదేంటిది ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ చూడండి అమ్మా, ఇది చూడండి, నేను ఇది చూడండి అమ్మా, ఇదేంటిది మనకు కర్ణం అవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. ఇదేంటిదమ్మా మనకు, ఇదేంటిది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా. ఒకసారి చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు ఫామ్ అవుతుంది. అంటే ఇది 3 అయింది, ఇది 5 అయింది, ఇది 5 అయింది, అంటే ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది 4 అవుతుంది. అవునా అవునా కాదా. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు చూడండి మనకు పెరిమీటర్ మనకు అడిగింది ఏంటిది, ఫస్ట్ వైశాల్యం అడిగింది. సో మనం వైశాల్యం చూసుకుందాం. ఏంటమ్మా 3 into 4 ఏమవుతుంది 12 వచ్చిందా. మనం దీన్ని కూడా చూద్దాం ఒకసారి, 12 వచ్చింది. అదే విధంగా ఇది ఏంటిదమ్మా హైట్ ఎంత ఉందమ్మా మనకు, ఇక్కడ హైట్ 4 కదా 4. అదే విధంగా ఇక్కడ పి ఏంటిదమ్మా పెరిమీటర్ అంటే ఏంటిది 5 5 10 ప్లస్ 6 ఎంత 16. ఓకే, ఇది మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా వచ్చింది. అంటే దేంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయడం, జస్ట్ మన కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఈ విధంగా మనం ఫామ్ చేసాము. అదే విధంగా ఈ వాల్యూస్ ఇచ్చి మనం ఫార్ములాస్ లో ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి మనం చూద్దాం. ఓకేనా, ఒకసారి చూడండి అమ్మా, పెరిమీటర్ మనకి ఇక్కడ రాసుకుందాం. ఏ అంటే ఎంతనమ్మా మనకు, ఇక్కడ ఏమి ఇచ్చింది, ఏ అంటే 2 సమానమైన భుజాలలో ఒక భుజం 5 అంటే 5. అదే విధంగా బి అంటే ఎంతనమ్మా మనకు 6, ఇంతే కదా. ఓకే రైట్, మనం ఫస్ట్ పెరిమీటర్ చూద్దామమ్మా. పెరిమీటర్ ఇక్కడ 2a + b కంపల్సరీ రాస్తారు ఈ ఫార్ములా ఎగ్జామ్ లో. 2a అంటే ఎంతనమ్మా 2 into 5 ఎంత అవుతుంది, ఇక 5 సబ్స్టిట్యూట్ చేస్తారు, ఇది 6 చేస్తారు, అప్పుడు ఏమవుతుంది, ఇది 10 అవుతుంది, ఇది 6 అవుతుంది, అంటే 16. ఓకేనా. అదే విధంగా ఇది చూడండి అమ్మా, మనకు ఏరియా కనుక్కోవాలి. ఏరియా అంటే బి అంటే ఫస్ట్ ఫార్ములా అయితే కంపల్సరీ రాస్తారు, బట్ నేను రాయట్లేదు, టైం ఎంత క్లింగ్ అవుతుందో చూడండి. బి అంటే ఎంతమ్మా మనకు 6. ఇక్కడ ఏంటిదమ్మా 4 కు 4 రాస్తున్నాను, ఇది √ఓవర్ ఉంది, ఇక్కడ 4 కు 4 రాస్తున్నాను. ఏ అంటే ఏ దగ్గర మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు 5 స్క్వేర్ మైనస్, ఇక్కడ బి అంటే ఏంటిదమ్మా మనకు 6 కాబట్టి 6 స్క్వేర్ వేస్తారు. అదే విధంగా ఇక్కడ చూడండి, మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తారు, 2 2 జా 2 3 జా 3/2 అవుతుంది, అంటే √ఓవర్ అవుతుంది. ఇక్కడ చూడండి 5, మళ్ళీ 4 రాస్తారు, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారు, దీన్ని 25 చేస్తారు. మీరు చేసే విధానం నేను చెప్తున్నాను. ఇదేమవుతుంది 6 స్క్వేర్ అంటే 36, అప్పుడేమవుతుంది మళ్ళీ 3/2 రాస్తారు, √ఓవర్ రాస్తారు, ఇక్కడ 25 into 4 ఏమవుతుంది 100 అవుతుంది, సో 100 రాస్తారు. తర్వాత 36 రాస్తారు, మీకు ఆల్రెడీ తెలుసు 3/2 అంటే 3/2 √ఓవర్ 100 నుంచి 36 ఇస్తే 64 అవుతుంది. అవునా, 64 అవుతుంది కదా. తర్వాత ఏమవుతుంది 3/2 అవుతుంది, మళ్ళీ 64 అంటే దేని యొక్క స్క్వేర్, అది 8 యొక్క స్క్వేర్. సో నేను డైరెక్ట్ రాస్తున్నాను 8. ఓకే 8 రాస్తున్నాను. 2 1 జా 2 4 జా లాస్ట్ కి ఏం వచ్చిందమ్మా మనకు 12 వచ్చిందా. సరే అండి, ఇక ఏరియా అనేది ఎంత వచ్చింది 12 వచ్చింది, మనకు 12 వచ్చిందా. అంటే ఈ ప్రాసెస్ అంతా మనం చేయాల్సిందన్నమ్మా. ఎగ్జామ్ లో దీన్ని స్కిప్ చేయడానికి ఆస్కారం లేనిది ఫార్ములా మెథడ్. ఓకేనా, ఇక్కడ ఇది కంపల్సరీ మీరు చేయాల్సిందే, దీనికి ఎవ్వరు కూడా ఆపలేడు. బ్రహ్మదేవుడు వచ్చినా కానీ ఈ ప్రాసెస్ కంపల్సరీ చేయాల్సిందే. ఒకవేళ మీకు అనుకోకుండా ఈ నంబర్స్ పెద్ద నంబర్స్ ఇచ్చిర్రు అనుకోండి, 2 digit నంబర్స్, ఇక్కడ 25, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ 25, ఇక్కడ ప్రైమ్ నంబర్స్ ఇచ్చిర్రు అనుకోండి, సారీ అండి, ఇక్కడ ప్రైమ్ నంబర్స్ ఇచ్చిర్రు అనుకోండి, అప్పుడు మీ ఏంటిది అనేది మీకు తెలుస్తుంది. సూత్రం యొక్క పని ఏంటిది అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. కానీ ఇక్కడ తెలియదమ్మా, ఇక్కడ కాన్సెప్ట్ వాడు ఏమని అని కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఓకే, ఇది మీకు ఏరియాలో వచ్చింది. నెక్స్ట్ చూద్దామమ్మా, మనకు హైట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ 1/2 కు 1/2 4 √ఓవర్ ఉంది కదా. ఇక్కడ ఏంటిదమ్మా, ఇది 4 into ఇది నేను డైరెక్ట్ రాస్తున్నాను, ఇది 25 అవుతుంది, ఇది 36 అవుతుంది, ఇదేంటి 1/2 అవుతుంది, ఇదేమవుతుందమ్మా డైరెక్ట్ 64 అవుతుంది అండర్ రూట్ ఆఫ్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రాస్తున్నాను 1/2, ఇదేమవుతుంది 8 అవుతుంది, అప్పుడు 2 1 జా 2 4 జా. ఓకేనా, హైట్ ఎంత వచ్చిందమ్మా మనకు
4 వచ్చింది, హైట్ 4, ఇక్కడ వచ్చిందమ్మా 4, ఇక్కడ ఇది వచ్చింది. ఇక పెరిమీటర్ మీకు ఆల్రెడీ 16 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు 16 వచ్చింది. సో మీకు అర్థమై ఉంటుంది ఏది ఇప్పుడు ఈజీ ఏది హార్డ్ అనేది మీకు క్రిస్టల్ క్లారిటీగా మీ ముందుంచాను. మీరు నేర్చుకోరా అనేది, మీరు ఇంత అద్భుతమైన కంటెంట్ మీకు నేను ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు చేయాల్సింది ఏంటిదంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అర్థమవుతుందా? మీరు ఏదైతే నా ద్వారా మీరు నేర్చుకుంటున్నారో అది మీరు తిరిగి ఇవ్వకపోతే మీరే లావ్ అవుతారు. ఆ తర్వాత మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాను. ఓకేనా? నా వల్ల మీరు ఏమైనా నేర్చుకున్నట్లు అయితే మీరు కామెంట్ బాక్స్కి వచ్చి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? రైట్, చలో. ఇది అమ్మ సమాధిభావ త్రిభుజం. నెక్స్ట్ నేను చెప్పేది లంబకోణ త్రిభుజం. ఓకే, వీడియో అనేది లెంత్ గా అవుతుంది కానీ మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి కంటెంట్ అనేది మీరు మిస్ కాకుండా ఉంటారు. మీరు భవిష్యత్తులో ఫార్ములాస్ యూజ్ చేయకుండా మీరు చేయగలిగే కెపాసిటీ మీ దగ్గర ఉంటుంది. అది ఎంత టఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత ప్రెజర్ లో ఉన్నా జస్ట్ కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా టిక్ మార్క్ పెట్టేయడమే. ఓకే, చూడండి అమ్మా, ఇది మనకు దీన్ని ఏమంటారు? లంబకోణ త్రిభుజం అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, షార్ట్ ఫామ్ లో నేను రాస్తున్నాను. లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనమ్మా, రైట్. దీన్ని మనం కర్ణం అని అంటారు. ఓకేనా? రైట్. దీని యొక్క ఫార్ములా ఏంటిది? P = 2 భుజాలు 1 కర్ణము కలిపితే మనకు ఏది? ఇది ఒకటి, ఇది ఇప్పుడు మన ఎగ్జాంపుల్ గా ఇది ఏమంటున్నాను నేను? B అనుకుంటున్నాను, ఇది H అనుకుంటున్నాను. ఇది ప్లస్ ఇది అంటే మనం ఏం రాస్తాం ఇక్కడ? 2 భుజాలు అంటే P = ఏమవుతుందమ్మా? BH ప్లస్ కర్ణం. ఓకే, అంటే ఇట్లా రాద్దాం, B ప్లస్ H ప్లస్ కర్ణం. ఓకే, ఇది అదే విధంగా హాఫ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ హాఫ్ అనేది వస్తుంది, BH బై హాఫ్ A ఇంటూ B వస్తుంది. ఓకేనా? ఇది ఫార్ములా అమ్మా. మనకు క్వశ్చన్ ఒకసారి చూడండి. 5, 12, 13 ఇచ్చింది మనకు. లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు వరుసగా 5, 12, 13 అయితే ఆ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? అదే విధంగా చుట్టుకొలత ఎంత? మీకు చుట్టుకొలత అంటే ఈజీ అనమ్మా. ఇక్కడ వీటి మొత్తం సమ్ చేయండి అమ్మా. సమ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది 25 అవుతుంది, 30. ఇదే కదా మనది పెరిమీటర్. ఎస్, అయిపోయింది. మరి ఇప్పుడు మనకు ఇది ఏమవుతుంది? మనకు ట్రిపులేట్ రావాలమ్మా. ఇక్కడ కీ రోల్ ఏంటిదంటే మనకు ట్రిపులేట్ కంపల్సరీ. ఏంటి ట్రిపులేట్స్ ఎన్నివి? 17. ఈ 17 ట్రిపులేట్ మీకు మాటి చెప్తూనే ఉన్నాను. ఇది చాలా చోట్ల యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ట్రిగోనోమెట్రీ చాప్టర్ చెప్పుకుంటే అసలు ఈ ట్రిగోనోమెట్రీలో ఈ ట్రిపులెట్ లేకుండా మనం ప్రాబ్లం చేయలేమమ్మా. హైట్ అండ్ డిస్టెన్స్ ట్రిపులెట్ లేకుండా చేయలేము. కాబట్టి నేను మిమ్మల్ని ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ట్రిపులెట్ అనేవి 100% రావాలి. అర్థమవుతుందా? నేను ట్రిపులెట్ ని మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ట్రిపులెట్ వస్తే మనము ఆప్షన్స్ ఇస్తే ఇదే ఆప్షన్ అని మనం డైరెక్ట్ ఏలెత్తి చూపుతాం. ఇదే ఆప్షన్. ఈ క్వశ్చన్ 10 లైన్లు ఉందని మనం ఆప్షన్లలో ఇస్తే ఇది ఆన్సర్ అని మనం డైరెక్ట్ కంటి చూపుతోనే ఇది ఆన్సర్ అని మనం చెప్పగలుగుతాం. 2 ట్రిపులెట్లు ఇచ్చినప్పుడు 2 భుజాలు ఉంటాయి, వరుస భుజాలు. ఇవి భుజాలు. ఈ భుజాల మధ్య డిఫరెంట్ ఎంత ఉంటుంది? ఈ భుజాలకు మనం 11 తో ఒక డివిజిబిలిటీ అయ్యే భుజాలు ట్రిపులెట్ లో 5 ఉంటాయి. దాని మీద సాధన చేయండి. నేను చాలా చేశాను. అర్థమైందా? వీడియో కూడా చేశాను ట్రిపులెట్ పైన. ఎలా ఇలా మనకు ఈ కాలం పోయిందమ్మా. అప్డేటెడ్ వర్షన్ వచ్చింది. అప్డేట్ ఎలా వచ్చింది? ఇవి ఇలా డైరెక్ట్ ఇస్తలేడు. ఇప్పుడు ఎలా ఇస్తుండో ఎక్స్లలో ఇస్తున్నాడు. సో మీరు కూడా గమనించాలి. క్వశ్చన్ అనేది ఏ విధంగా మనకు న్యూ అంటే ఏ విధంగా అప్డేట్ అయిందో మీరు కూడా ఆ విధంగానే అప్డేట్ కావాలి. ఇంకా ఫార్ములాను పట్టుకొని ఇంకా డైరెక్ట్లు పెట్టుకొని మీరు వెళ్తే ఎగ్జామ్ లో బోల్తా కొట్టడం తప్ప ఇంకేం ఉండదు. ఏమనంటే పేపర్ హార్డ్ వస్తుందని అంటారు. హార్డ్ కాదమ్మా, మన సాధన అయ్యాక హార్డ్ అవుతుంది అది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇది 5, ఇది 12, ఇది 13. ఓకేనా? మోక్ టెస్ట్ లో బాగా రాయండి, ఎక్కువ సార్లు రివిజన్ చేయండి. నాకు వచ్చినా కానీ చేయండి. ఆ రోజు మీకు కాదు నేను చేయడమే అని అనుకోని మీరు చేయండి.
అర్థమవుతుందా? మీకు వచ్చిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అవి నాకు ఇది వస్తుంది అయినా సరే నేను చేస్తూనే ఉండాలి. అర్థమవుతుందా? మన మనసు ఇది వస్తుంది, ఇది అవసరం లేదు అన్నా కానీ దాన్ని చేస్తూనే ఉండండి. ఓకేనా? చేస్తూనే ఉండండి దాన్ని. అది వస్తుందని స్కిప్ చేయకండి, చేస్తూనే ఉండండి. 1 4 7 మీకు చెప్పినాను. ఫస్ట్ రోజు చేసింది 4th రోజు చేయాలి, 4th రోజు చేసింది 7th రోజు చేయాలి. నేను ఆల్రెడీ దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, ట్రిపుల్ ఎయిట్ అంటే ఇది తెలుసు కదమ్మా మనకు. రైట్, ఒకసారి వినండి. మనకు ఈ ఏదైతే ఉందో ఈ కర్ణంతో మనకు సంబంధం లేదు. అర్థమవుతుందా? ఈ డయాగ్నల్తో మనకు సంబంధం లేదు, హైపోటెన్యూస్ తో మనకు సంబంధం లేదు. సో ఇవి ఇందులో ఏదో ఒక దాన్ని ఆఫ్ చేయండి అమ్మా. నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఇది ఈవెన్ నంబర్ ఆఫ్ చేయడం నాకు చాలా ఈజీ. సో దీన్ని ఆఫ్ చేస్తున్నాను. అవునా? సగం చేస్తున్నాను. ఇదేమైతుంది 6 వచ్చింది. ఇంటూ చేయండి, 5 × 6 30. ఇదే కదా మన వైశాల్యం. అవునా కదా? ఇప్పుడు మీరు దేంట్లో పెట్టండి ఈజీగా. 1/2 × 5 × 6 2 3 జా. సారీ, ఇది 12 కదమ్మా. 12 2 6 జా 5 × 6 30. వచ్చిందా లేదమ్మా? ఆ విధంగానే ఇంకోటి చూడండి అమ్మా, మనకు ఇది 10 వచ్చింది, ఇది 24 వచ్చింది, ఇది 26 వచ్చింది. ఇవి ట్రిపుల్ ఇచ్చాడు మనకు. ట్రిపులెట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏం అడుగుతుండు? పెరిమీటర్ అడుగుతుండు అండ్ ఏరియా అని అడుగుతుండు. మనం ఏం చేస్తాము, వీటిని కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? కన్వర్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి ఏం చేస్తాడంటాము, మనకు 20, 21, 29 ఇస్తాడు. ఒక్కొక్కసారి మనకి ఇవి 2 భుజాలు ఇస్తాడు. లంబకోణ త్రిభుజంలోని 2 వరుస భుజాలైన కర్ణం ఏంటిదని ఇస్తాడు. మీరు అప్పుడు ఏం చేస్తారు, దీన్ని స్క్వేర్ వేస్తారు, దీన్ని స్క్వేర్ వేస్తారు, వచ్చింది 29 స్క్వేర్ అని పెడతారు. అంటే ఇవి రెండింటిని చేసి దాన్ని టైం కిల్లింగ్, దీనికి ఒక 10 నిమిషాలు, దీనికి ఒక కనీసం మీరు 2 minutes వేస్ట్ చేసి చివరికి ఆన్సర్ వస్తుంది. దాన్ని టిక్ కొట్టంగానే మీకు ఎక్కలేని సంబరం వస్తుంది. అవునా కదా? అలా చేయకూడదమ్మా. ట్రిపులెట్ 20 21 నెక్స్ట్ ఏంటిది 29 కాక ఫినిష్. అక్కడ ఆప్షన్లో కనబడితే వెళ్ళిపోవడమే. అలా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మనకేంటి ట్రిపులెట్. ఇది ఏంటిది, ఇది ప్రాథమిక ట్రిపులెట్ నుంచి వచ్చింది. అంటే ప్రాథమిక ట్రిపులెట్ అనేది ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, ఇది ప్రాథమిక ట్రిపులెట్. దీన్ని ఏం చేస్తారు, ఇంటూ 2 చేస్తే ఏమవుతుందమ్మా 10 అవుతుంది. దీన్ని వేస్తే ఏమవుతుంది 24 అవుతుంది. దీన్ని వేస్తే ఏమవుతుంది 26 అవుతుంది. లేదా దీన్ని మనం మళ్ళీ 3 చేద్దాం, ఇంటూ 3 ఏమవుతుందమ్మా 15 అవుతుంది. ఇదేమవుతుంది 36 అవుతుంది. ఇదేమవుతుంది 39 అవుతుంది. అవును. అదేవిధంగా ఇంటూ 5 చేసేటప్పుడు 5 5 25 అవుతుంది. అవునా? సో 12 5 60 అవుతుంది. అదేవిధంగా 65 అవుతుంది. అవుతుందా? ఈ విధంగా ట్రిపులెట్ ఇస్తాడు. అంటే ఈ ట్రిపులెట్ నుంచి ఇన్ని కన్వర్ట్ అవుతాయి. కొన్నిసార్లు పాయింట్లలో కూడా ఇస్తాడు. సో మీ ట్రిపులెట్ అనేవి కంపల్సరీ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకు చాప్టర్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకు ఈ ఫామ్ అయింది. ఈ ఫామ్ ఎక్కడి నుంచి వచ్చింది 10 24 26 ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. నేను ఏం చేస్తాను, ఇదే క్వశ్చన్ కొంచెం మాడిఫై చేసి ఇది ఇచ్చాను. అవునా? సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, సేమ్ ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని మనకి ఏం కావాలి, పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ అంటే వీటి మొత్తం సమ్ చేయండి అమ్మా. ఇది 40 50 60. ఓకే, పెరిమీటర్. ఏరియా కావాలి. ఏరియా కావాలన్నప్పుడు ఏంటిది, ఇవి 2 మనకు ఈ రెండింటితో సంబంధం. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి ఆఫ్ వేయండి. నేను ఆఫ్ దీన్ని వేస్తున్నాను, దీన్ని వేస్తున్నాను. దీన్ని ఆఫ్ వేసినప్పుడు ఏమవుతుంది 12 అవుతుంది ఆఫ్. సో 10 × 12 120 వచ్చిందా లేదా? 100% మనకు వచ్చింది కదా. ఈ విధంగా మనం ఈజీగా వేయచ్చమ్మా. ఓకే, ఈజీగా అంటే ఈజీగా వేయచ్చు మనం. ఈ విధంగా ఉంటుందమ్మా లంబకోణ త్రిభుజము. ఇంకొకటి ఏముంది, లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం మనకి ఎలా ఫామ్ అవుతుంది, చతురాస్రం నుంచి ఫామ్ అవుతుంది, స్క్వేర్ నుంచి ఫామ్ అవుతుంది. అది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది అండి, మీకు వీటి గురించి ఇంకా డీటెయిల్ కావాలంటే ఒక్కొక్క దానికి కొన్ని 30 నుంచి 40 ప్రాబ్లమ్స్ మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో చూసిన ప్రతి ఒక్కరు మినిమం ఒక 50 కామెంట్స్ వస్తే వీటి యొక్క
ఇంకా అద్భుతమైన లాజిక్స్, ఇంకా మీకు ఇందులో నాకు తెలిసి ఇందులో కొంత వరకే అంటే ఒక 25 వరకే మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇందులో 75% ఉంది. ఈ 75% మొత్తం టోటల్ మీకు 100% కావాలని అనుకుంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. మినిమంలో మినిమం 50 కామెంట్స్ వస్తే నేను దీని గురించి మొత్తం డాటా మీ ముందు ఉంచుతాను. మీరు ఏ విధంగా ఫార్ములాస్ అనేది అవసరం లేదు. ప్రతి దాని గురించి ఓకేనా? ఈ విధంగా మీరు కామెంట్ మినిమంలో మినిమం 50 కామెంట్ చేయండి. ఏ విధంగా అనిపించింది, మీరు ఇంతకు ముందు ఎక్కడో ఒక చోట మీరు కంపల్సరీ మెన్సురేషన్ అనేది నేర్చుకొని ఉంటారు. అక్కడ ఏ విధంగా మీరు నేర్చుకున్నారు, ఇది నేను చెప్పే విధానం బాగుందా లేదా, మీరు నేర్చుకునేదే బాగుందా అనేది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏ విధంగా అనిపించింది మీ ఆత్మసాక్షిగా నమ్మి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మినిమంలో మినిమం 50 కామెంట్స్ వస్తేనే నెక్స్ట్ వీడియోకు నేను ఈ మెన్సురేషన్ వీడియోకు నెక్స్ట్ నేను వెళ్తాను. కామెంట్స్ మాత్రం రాకపోతే నేను దానికి ఏమి చేయలేను. అదే విధంగా ఏమి చేయలేను. నెక్స్ట్ ఒకవేళ మీరు కామెంట్స్ వస్తే ఈ వీడియోని నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. కామెంట్ మాత్రం 50 రాకపోతే నెక్స్ట్ చాప్టర్కి వెళ్తాను. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ ఉంటుంది. ఓకేనండి, ఇది ఈ రోజు వీడియో. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు ఏ విధంగా అయితే నేర్చుకుంటారో వాళ్ళు కూడా అదే విధంగానే నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఇంకొక విషయం, మీకు అద్భుతమైన విషయం ఏంటిదంటే మనము టోటల్ ఎస్ఏ మ్యాథ్స్ కానీ అదే ఎడ్జిటి కానీ టోటల్ చెప్పాలనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనండి? కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే లేదా పాత వాళ్ళే కానీ ఇంకా ఎవరన్నా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే, టెలిగ్రామ్ లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే అక్కడ జాయిన్ కావచ్చు. ఫ్యూచర్ లో మనం ఎగ్జామ్ పెట్టే ఆస్కారం ఎక్కువగా ఉంది. సో మనకు అద్భుతమైన దాదాపుగా ప్రతి దాని గురించి మనము నేనే సొంతగా ఎడ్జిటి మన రూమ్ లో 130 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. సో మనకు పేపర్ విశ్లేషణ చేసి మీకు ఎక్కడ కూడా బుక్ ఓవరాల్ గా బుక్ ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఏపీ అయితేనేమో ఎన్సిఈఆర్టీ బుక్ ఉంది. బుక్ లో ఎందుకంటే ఏపీ సిలబస్ వేరుంది, తెలంగాణ సిలబస్ వేరుంది. తెలంగాణ సిలబస్ అనేది 99.9% కూడా ఏపీ సిలబస్ ఉంది. సో మీరు దాని గురించి వరి అవ్వకండి. మనకు మ్యాథ్స్ అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఏ ఫార్ములా ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలిగే కెపాసిటీ మన దగ్గర ఉంటుంది. ఓకేనా? వేరే సబ్జెక్టులు వేరే రకంగా ఉంటాయి, కానీ మ్యాథ్స్ మాత్రం సేమ్ టు సేమ్ ఉంటుందమ్మా. దీంట్లో ఎలాంటి మార్పు లేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? ఇది ఈ రోజటి వీడియో. ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాని వారు ఉంటే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లో జాయిన్ కాని వారు ఉంటే జాయిన్ అవ్వండి. మనకు వాట్సాప్ ఏదైతే వీడియో చేస్తానో, ఈ వీడియో అప్లోడ్ అవుతుందో ఆ వీడియో కింద వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. జై హింద్.